ఛానల్లో వీడియోలన్నీ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయినందుకు గాను మీ అందరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ రోజు మరి ఇంకొక నెక్లెస్ గొలుసు చేసేసుకుందామా. అలా సన్నగా ఉన్న గొలుసుని కొంచెం పొడవుగా కత్తిరించుకొని దాన్ని 2 ముక్కలుగా ఒకదాని పొడుగా ఒకదాని పొట్టిగా కత్తిరించుకున్నాను. కత్తిరించుకున్న గొలుసు ముక్కల్లో పొట్టిదాన్ని తీసుకొని ఇలా ఈ పిన్నిస్ కనిపిస్తుంది కదా, ఇలాంటి ఆకారంలో ఉన్న పిన్నిస్ కి 3 పూసలు ఎక్కించేసి గొలుసుకి ఒక చివరిని ఆ పిన్నిస్ లో నుంచి ఎక్కించి మెలబెట్టేస్తే సరి. పిన్నిస్ కి మరో అంచున్న మెలిక రంధ్రంలో నుంచి పొడుగు గొలుసుని దూర్చేసి రంధ్రంలో నుంచి పొడుగు గొలుసు బయటకు రాకుండా ఇంకొక శీల మాదిరి ఉండే పిన్నిస్ తీసుకొని ఆ పిన్నిస్ లో నుంచి ఒక పెద్ద ముత్యాన్ని దూర్చేసి దాన్ని కూడా మెలక పెట్టేసుకోవాలి. 2 గొలుసులు అంచులు ఒకదానికి ఒకటి ఒకదానిలో నుంచి ఒకటి దూర్చినట్టు ఉంటుంది కాబట్టి మరొక అంచులకి ఇలాగ రింగులు తీసుకొని ఒక అంచుకేమో గొలుసులు తయారు చేసుకోవడానికి వాడే హుక్సులు తగిలించి మరొక అంచుకి రింగ్ తగిలించేస్తే మన గొలుసు సిద్ధం అయిపోతుంది. చాలా సులువుగా చాలా తేలిగ్గా చేసుకున్న ఈ గొలుసు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.